వంశీ గారి గురించి మాట్లాడతాను. వంశీ గారిది నాది జర్నీ అన్నది ఒక రివెంజ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీగా అయింది. ఎందుకంటున్నానంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర పనిచేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళి అడిగితే శబ్దలయ స్టూడియోలో అదేంటి ఎవరినో ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అదేంటి లోపలికి వచ్చాడంటే ఎవరిని అడిగి అని చెప్పారు. ఆ రోజే ఫిక్స్ అయ్యా మీ లైఫ్లోకి వస్తా చాలా బలంగా అని. సో అలా స్టార్ట్ అయింది. నార్మల్గా అండి ఎవరైనా సరే మన ఐడియలైజ్ నా ఫేవరెట్ డైరెక్టర్ అప్పుడు అన్ని మురారి ఖడ్గం అన్ని సినిమాలకి సత్యం థియేటర్ బయట టికెట్ల దొరక లైన్లో నుంచి అన్ని డబ్బులు తిన్న వ్యక్తిని నేను. నార్మల్గా ఎవరైనా సరే మనం తెర మీద చూసో లేదంటే ఇలా మన ఫేవరెట్ డైరెక్టర్ను మనం ఐడియలైజ్ చేసిన తర్వాత నార్మల్గా ఎవరైనా దగ్గరగా చూస్తే ఒక హీరోను చాలా దగ్గరగా చూస్తే నార్మల్గా మన ఇంప్రెషన్ అదంతా పోద్ది అంటారు చాలా మంది. దగ్గరగా చూసి దగ్గరగా పనిచేసిన తర్వాత అది తగ్గిపోద్ది, ఎంతైనా సరే ఆ ముందున్న ఫీలింగ్ ఉండదంటారు. బట్ వంశీ గారితో నాకు అదొక 100 అయిపోయింది పనిచేయడం మొదలెట్టిన తర్వాత. అంటే అప్పుడు ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు, ఇప్పుడు పర్సనల్గా కూడా చాలా ఫేవరెట్ మనిషి నాకు. సో థ్యాంక్ యూ సార్. పైసా విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. 100% ఆ సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా 200% చెప్తున్నాను ఈరోజు. మేము టీం అందరిగా మేము ఎంత అనుకున్నా సరే మా వెనకాల ప్రొడ్యూసర్ గారు నమ్మే ఒక బ్యాకప్ చాలా అవసరం. ఆయన స్ట్రాంగ్ గా నేనున్నాను మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ క్రియేటివ్ గా యాక్టింగ్ వైజ్ అన్ని కూడా మేము ఫ్రీగా కొంచెం ఓపెన్ అప్ చేయగలుగుతాం. సో మాకు సపోర్ట్ ఇచ్చినందుకు రమేష్ గారికి థ్యాంక్స్. అండ్ ఎవ్రీబడి కార్తిక్ డిడ్ ఫ్యాంటాస్టిక్. అంటే మేము రోజు ఇప్పుడు కార్లో కూడా నేను అదే పాటలు వింటున్నాను. సో ఇప్పుడే పాటల గురించి మాట్లాడలేను ఎందుకంటే ఆడియో రిలీజ్కి టైం ఉంది కాబట్టి. అండ్ ఐఎమ్ షూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరక్కొట్టేస్తాడు. ఇప్పుడు చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోగోకి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే. సో దానికి థ్యాంక్స్ కార్తిక్కి. అండ్ కబర్కి లోగోకి ఇద్దరికి చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. సినిమా అన్నది వంశీ గారు ఇప్పుడు దాకా ఏ సినిమా కూడా ఒక చిన్న అండర్ కరెంట్ మెసేజ్ లేకుండా చేయలేదు. అలాగే దీంట్లో కూడా ఉంది. ఏదైనా సినిమా అంటే మంచి చెప్పాలంటారు, దీని మీద మాకు చెప్పబోలేని సార్లు డిస్కషన్లు కూడా. మనం మరీ క్లాసులు పీకక్కర్లేదు, కాకపోతే అండర్ కరెంట్ గా సబ్ కాన్షియస్ గా ఏదో ఒక మెసేజ్ చెప్పాలి. అది ఒక భారతీయుడిగా ఒక మనిషిగా మన బాధ్యత అంటారు. అండ్ అది ఈ సినిమాలో చాలా బాగా కుదిరింది. అండ్ చాలా ఒక బ్యాక్ ఫిల్మ్ అంటే దీని గురించి నేను చెప్తే పొగుడుతున్నట్టు ఉంటుంది, కానీ ఎందుకంటే నేను సినిమా చూశాను కాబట్టి ఇంత మాట్లాడుతున్నాను. త్వరలో ఆడియో రిలీజ్ అయిపోయి త్వరలో సినిమా కూడా మీ ముందుకు వచ్చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు దీన్ని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.